నమస్కారం. మన ఆయుర్వేదానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అనురాగ్. ఇప్పుడు సెకండ్‌గా చెప్పబోవడం ఏంటి అనేది డైట్. సో, డైట్ అనేది చాలా విధాలుగా చెప్పొచ్చు. చాలా రకాలున్నాయి. బట్ నేను మీకు డైట్ కంటే ముందు డైట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే ఏమిటి? అనే దాని క్లారిటీ కోసం మీకు ఒక క్వెషన్ అడుగుతున్నాను. చాలామంది డైట్ అనేది ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. బట్ నా క్వెషన్‌కి ఒకసారి మీరు ఇంటర్నల్‌గా ఒకసారి ఆన్సర్ చేసుకోండి. క్వెషన్ ఏంటి అనగా, మన బాడీకి ఎంత ఫుడ్ మనం ఇస్తే అది మంచిదా? లేదా మన బాడీ ఎంత ఫుడ్ అరిగించుకోగలదు అనేది ఇంపార్టెంట్. సో, మన బాడీకి అరిగించుకునే శక్తి ఎంతుందనేది మనకు తెలీదు. సో, మన బాడీ ఎంత ఫుడ్ అరిగించుకోగలదు అనేది మనం చూసుకున్నామనుకోండి, దాంట్లో డైట్ అనేది మెయిన్ రోల్ అవుతుంది. సో, ఇప్పుడు డైట్ అనేది మెయిన్ రోల్ అవ్వాలి అంటే మనం ఎంత ఫుడ్ తీసుకోవాలి అనేది కాదు. మన బాడీ ఎంత ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలదు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాడీ ఎంత ఫుడ్ డైజెస్ట్ చేసుకోగలదు అనేది మనకి తెలీదు. ఇది తెలుసుకోవాలి అనేది ఎలా? నెంబర్ 1 ఆకలి. ఆకలి అనేది ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అది మీరు ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. ఇంకా మీరు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే, మార్నింగ్ మీరు ఒకసారి టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఆకలి ఎప్పుడవుతుందనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్‌కి అవుతుందా? 4 అవర్స్ పడుతుందా? 6 అవర్స్ పడుతుందా? 8 అవర్స్ పడుతుందా? ఇది మీరు అబ్జర్వేషన్ చేయాలి. సో, మీరు అబ్జర్వేషన్ చేసిన తర్వాత కొంతమందికి తిన్న అర్ధగంటలో, గంటలోనే డైజెషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆకలి అవుతుంది. కొంతమందికి 3 అవర్స్, 4 అవర్స్ పడుతుంది ఆకలి అవ్వడానికి. కొంతమందికి 6 అవర్స్, 8 అవర్స్ అయినా కానీ ఆకలి అవ్వదు. సో, ఇప్పుడు మీరు పొద్దున్నే ఒక ఫుడ్ తీసుకున్నారు. అది ఇంకా డైజెషన్ ప్రాసెస్సే స్టార్ట్ అవ్వట్లేదు. లేకపోతే ఇన్ ప్రాసెస్‌లో ఉంది. అయ్యే మధ్యలో మీరు మళ్ళీ టైం చూసుకొని ఇంకొకసారి ఫుడ్ వేస్తున్నారు. సో, అది కూడా డైజెస్ట్ అవ్వాలి. అది ఇంకా డైజెషన్ స్టార్ట్ అవ్వకముందే మరి మీరు ఇంకొక ఫుడ్ వేస్తున్నారు. సో, ఇంత ఫుడ్ మీరు పైనుంచి లోడ్ మీ కడుపు పైన వేయడం వల్ల, ఒకటి కడుపులో డైజెషన్ ప్రాసెస్సే చెడిపోతుంది. 2 డైజెషన్ ప్రాసెస్ చెడిపోయిన తర్వాత అది మీరు తిన్న ఫుడ్ అంతా అక్కడ ఉండి అది విషపూరితం అవుతుంది. సో, దీనివల్ల మన బాడీలో టాక్సిన్స్ అనేవి తయారవుతాయి. ఇందువల్ల ఎక్కువ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది కాదు. ఎంత మనం ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కాదు. మనం ఎంత ఫుడ్ బాడీలో డైజెస్ట్ అయ్యింది, మన బాడీకి ఎంత హెల్తీ అవుతుందనేది మాత్రం చూసుకోండి. ఇంకా విటమిన్స్, మినరల్స్, సప్లిమెంట్స్ ఈ చాలా చాలా అడుగుతారండి జనాలు. సో, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీర్ణశక్తి ఎంత మంచిగా ఉందనుకోండి అంత అరిగించుకోగలదు. సో, మన జీర్ణశక్తి పైన మనం ఇంట్రెస్ట్ పెట్టి స్లోగా లైట్ డైజెషన్ ఫుడ్ నుంచి నార్మల్ డైజెషన్ ఫుడ్ వరకు మనం తీసుకొని వస్తే అప్పుడు మన డైజెషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అన్ని ఫుడ్స్ మనం ఏదైతే తినగలమో అరిగించుకోగలము. ఇంకా ఏ ఫుడ్స్ తినాలి అనేది నేను మీకు ప్రతి లిస్ట్‌గా చెప్తానండి. లైక్ ఏ ఫుడ్స్ తింటే డైజెషన్ ఎలా అవుతుంది? ఏ ఫుడ్స్ తింటే ఎంతసేపు డైజెషన్ అవుతుంది? ప్లస్ ఎంతసేపు డైజెషన్ అవుతే మీకి హెల్త్‌కి మంచి అవుతుంది? ఇవన్నీ నేను మీకు ఆ రాబోయే వీడియోలో తయారు చేసి చెప్తాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ వీడియో పరంగా మీరు ఏ ఫుడ్ తింటున్నారనే దానికంటే, ఎంత ఫుడ్ తింటున్నారనే దానికంటే, మీకి ఆకలితో ఫుడ్ తింటున్నారా? లేదా టైం చూసుకొని ఫుడ్ తింటున్నారనేది మాత్రమే మీరు చూసుకోండి. సో, ఎవరైతే ఇంతవరకు టైం చూసుకొని పొద్దున అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది అని టైం చూసుకొని ఫుడ్ తింటున్నారంటే, వాళ్ళు దయచేసి ఎప్పుడైతే మీకు ఆకలి అవుతుందో అప్పుడు మాత్రమే ఫుడ్ కన్జ్యూమ్ చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. సో, అందువల్ల మీకు ఇంతవరకు ఏదైతే జీర్ణశక్తి ఒకవేళ ఎక్కడన్నా తగ్గిపోయిందనుకోండి, ఈ ఆకలి వల్ల మన జీర్ణశక్తి పెరగడం అవుతుంది. సో, ఎప్పుడైతే మన జీర్ణశక్తి పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా మీరు స్లోలీగా మీరు కొంచెం ఫుడ్స్ మీరు స్ట్రెంత్ పెంచుకోవచ్చు. మీ బాడీకి స్ట్రెంత్ పెరుగుతుంది. డైజెషన్ మంచిగా ఉంటే ఏజింగ్ కూడా అవుతుంది. లైక్ ఏజింగ్‌ని తగ్గిస్తుంది. 60 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చినా కానీ మీరు 30, 40 ఇయర్స్ లాగా కనపడతారు. ఇంకా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఏంటి అంటే,
ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎన్ని వ్యాధులు చూసినా కానీ మెజారిటీ వ్యాధులన్నీ మన ఇండైజెషన్ వల్లనే స్టార్ట్ అవుతాయి. సో ఇండైజెషన్ ఎందువల్ల అవుతుంది? అనవసరమైన ఫుడ్స్ తినడం వల్ల. సో అనవసరమైన ఫుడ్స్ తినడం ఆపేసి నార్మల్ ఫుడ్స్, లైట్ డైజెషన్ ఫుడ్స్ ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తే ఏ పరంగా డిసీజెస్ రావడానికి వీలుండదు. ఒకవేళ వచ్చినా తొందరగా హీల్ అవ్వడానికి మన ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో రాబోయే వీడియో కోసం వెయిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.